నా పేరు వై ఇంద్రాణి సార్. నార్మాకుల వడ్డిపల్లి, కేవీపల్లి మండల్, చిత్తూరు, అన్నమయ్య డిస్టిక్ సార్. నేను ఇక్కడ ఈ స్కూల్ కొత్త స్కూల్కి 6 months అయింది సార్ వెళ్ళి. కేవీపల్లి మండలంలో కలికిరి మండలం నుంచి కేవీపల్లి మండలంకి వెళ్ళాను. నేను జాయిన్ అయినప్పుడు 12 members ఉన్నారు స్ట్రెంగ్త్. సో వెళ్ళిన రోజు నుంచే పేరెంట్స్తో ప్రతిరోజు కలవడము, స్కూల్కి వచ్చినప్పుడు పేరెంట్స్ వాళ్ళకి ఇక్కడ డెవలప్మెంట్ చూపించడము. తర్వాత ఒక అమ్మాయి ఉంది సార్ నా క్లాస్లో, చాలా మిస్యూస్, చాలా అల్లరి చేస్తుంది. కనీసం కూర్చోదు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కంటిన్యూ తిరుగుతూనే ఉంటుంది. ఆ పాపను చాలా బాగా డెవలప్ చేస్తాను సార్. అంటే లెటర్స్ కూడా రాదు, అట్లాంటి ఇప్పుడు సరళక్ష పదాలు, దిక్తాక్షరాలు, ఆల్ఫాబెట్స్ ఇంగ్లీష్ అన్నీ చదివేస్తుంది. విద్యానికేతన్ స్కూల్లో వేరే పేరెంట్స్ పంపిస్తారు విద్యానికి, కానీ వాళ్ళకి ఏం రాలే. వాళ్ళ ఊళ్ళోనే అబ్జర్వ్ చేస్తారు పిల్లలు. మా పిల్లవాడు ఇన్ని రోజుల నుంచి ప్రైవేట్ స్కూల్కి వెళ్తే కూడా ఏమి రాలే. ఈ పాప ఇక్కడ కూర్చొని 6 monthsలోనే డెవలప్ అయింది అని ఊర్లో అందరూ సార్. ఇప్పుడు 2 buses వస్తుంది ఊరికి, ఇప్పుడు 2 రావు, అందరూ కూడా జాయిన్ చేస్తారు. లెటర్స్ కూడా ఇచ్చినారు సార్, మన కన్సల్ట్ లెటర్స్ తీసుకున్నాను, అందరూ కూడా ఇచ్చినారు. ఎంతమంది చేరారు మేడం? ఓవరాల్గా అయితే 10 members జాయిన్ అవుతారు సార్. 3 members అంగన్వాడీకి వెళ్తారు. వాళ్ళు కూడా ప్రైవేట్ స్కూల్కి వెళ్ళాలనే ఉన్నారు. వాళ్ళని మోటివేట్ చేసి ఫస్ట్ క్లాస్ ఆల్రెడీ జాయిన్ అయిపోయినారు సార్ వాళ్ళు. వెరీ గుడ్ మేడం, కంగ్రాట్స్. చూసారా సార్ మేడం, అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. మేడం 6 months అయినా స్కూల్కి వెళ్ళినా మేడం పని విధానంతో అక్కడ నుండి సమాజాన్ని ప్రభావం చేశారు. 10 మంది ప్రైవేట్ స్కూల్ నుంచి తీసుకురావడం అనేది ఆషామాషి అయితే కాదు. ఇది మేడం చేయగలుగుతారంటే మనందరం కూడా చేయగలం, కేవలం మనసు పెట్టాలి. మనం పొందకెళ్ళినప్పుడు మన హెబిటేషన్లో ఉండే ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే ప్రతి పేరెంట్ని కలుద్దాం. ఒక అల్టిమేట్ ఛాలెంజ్ తీసుకున్నాం. లాస్ట్ ఇయర్ కంటే కనీసం ఒక్కడైనా నా స్కూల్లో అడిషనల్గా ఉండాలి. ఈ ప్రయత్నం మీరు అందరూ చేస్తారనుకుంటాను. ఒక మంచి ఇన్స్పిరేషన్, మంచి